ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. మొత్తానికి అఘోరి జైలుకు పోయి సుమారు 3 వారాలు అవుతున్నది. సో అఘోరిని చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెంచల్ కూడా జైలుకు పోయినారు, పోయి చూసినారు. చూసొచ్చిన తర్వాత చాలా మీడియా ఛానల్స్ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసినారు. సో అఘోరి జైల్లో ఎట్లా ఉన్నది, ఆమె పరిస్థితి ఎట్లుంది, ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్తా ఉన్నారు. బేసిక్గా అఘోరి మొత్తం కూడా బయట అలవాటైనటువంటి పర్సన్, అంటే బయట సొసైటీలో తిరిగేటటువంటి పర్సన్ ఎక్కువ. ఆమె కారులోనే పోతూ ఉంటుంది. వాస్తవానికి అఘోరీలు బయట సమాజంలో తిరగవద్దు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అఘోరి ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి డిఫరెంట్ జోన్ అనమాట. ఈయన ఎక్కువ కారులో తిరగడము, జమ్మూ కాశ్మీర్ పోవడము, లేకపోతే అన్ని రాష్ట్రాలు పర్యటనలు చేయడము, ఈయన ఒక డిఫరెంట్ జోన్లో ఉండేటటువంటి వ్యక్తి. సో ఇన్ని రోజులు బయట తిరిగినటువంటి వ్యక్తి సడన్గా ఒక రూమ్లో ఉండేసరికి ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ తెరపైకి వచ్చింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, తర్వాత వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదర్ వీళ్ళు చూడ్డానికి పోయినారు చెంచల్గూడ జైలుకి. దాదాపు గంటన్నర సేపు వాళ్ళు ములాఖత్ అయినారట, మాట్లాడినారట, డిస్కస్ చేసినారు. తర్వాత మహిళా కమిషన్ కూడా అఘోరి దగ్గరికి వెళ్ళినారు. ఆమె బాగోగులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. లోపల ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని అడిగితే బాగానే ఉంది అని చెప్పి ఆమె చెప్పిందట. తర్వాత నాకు ఫుడ్ పడట్లేదు అనేటటువంటి అంశాన్ని కూడా అఘోరి మహిళా కమిషన్కి చెప్పింది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. అయితే ఆ ఫుడ్ని చేంజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా కోర్టుకు చెప్పొచ్చు. అంటే కోర్టుకు చెప్పిన తర్వాతనే ఏదన్నా చేంజెస్ ఉంటాయి. నార్మల్గా ఎవరికన్నా ఖైదీకి ఫుడ్ చేంజ్ చేయాలన్నా, ఖైదీకి ఏమన్నా సౌకర్యాలు ఇవ్వాలన్నా కూడా కోర్టు నుండి డైరెక్షన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అఘోరికి ఫుడ్ పడట్లేదు అనేటటువంటి అంశం పైన సో కోర్టు డైరెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఆల్రెడీ అఘోరికి సంబంధించినటువంటి లాయర్ ఆ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు ఫుడ్ పడట్లేదు, సో బయట ఫుడ్ కొంత రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, జైల్లో ఫుడ్ సరిగ్గా ఆమెకు ఉండట్లేదు అనేటటువంటి అంశంతో సో జడ్జి గారికి చెప్పిరట. ఇప్పుడు కోర్టు కూడా కొంత హాలిడే ఉన్నటువంటి నేపథ్యంలో కొంత డిలే అయింది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సో ఏది ఏమైనా అఘోరి అప్డేట్ వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయలే. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఎందుకు చెప్పాలా, మా పర్సనల్ వ్యవహారాలు మేము ఎందుకు చెప్పాలా, మేము పోయి కలిసి వచ్చినాం, మాట్లాడొచ్చినాం, ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ అఘోరి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి మైక్ తీసుకొని పోతే ఒక వాళ్ళ సిస్టర్ అనుకుంటా మైక్ తీసుకొని కింద కొట్టేటటువంటి ప్రయత్నం చేసిన ఒక మీడియా ఛానల్, పేరు అవసరం లేదు కానీ ఒక మీడియా ఛానల్ని, వాళ్ళ అక్క అయితే డైరెక్ట్ మొహం కప్పేసుకొని పోతున్నటువంటి పరిస్థితి. అంటే క్లారిటీ ఉంది వీళ్ళకు, ఎస్ మా తమ్ముడో మా చెల్లెనో సంథింగ్ తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు జైల్లో ఉంది అనేటటువంటి క్లారిటీ కుటుంబ సభ్యులకు కూడా ఉన్నది. కుటుంబ సభ్యులు ఆ క్లారిటీలో ఉన్నారు. అందుకే 14 రోజుల పాటు రిమాండ్ విధించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా ఆమెకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క ఉన్నది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అఘోరి పైన కేవలం ఒక్క కేసు మాత్రమే కాదు, 14 లక్షల రూపాయల మోసం చేసింది, 8 లక్షల రూపాయల మోసం చేసి పరారైంది అనేటటువంటి కేసు మాత్రమే కాదు, అఘోరి పైన వివిధ రకాల కేసులు ఉన్నాయి. పోలీసులని ఇబ్బంది పెట్టిందని, పోలీసులను లకారంతో తిట్టిందని, పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడిందని, తర్వాత సనాతన ధర్మం పేరుతోటి హిందువులను కించపరిచే విధంగా వ్యవహరించిందని, హిందువులను మోసం చేసింది అనేటటువంటి నానా రకాల కేసులు ఉన్నాయి. తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అనేక విధాలుగా కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. అసలు ఈమె ట్రాన్స్జెండరే కాదు, ఈమె ట్రాన్స్జెండర్ అయ్యి కేవలం 4 months అవుతున్నది, 4 months బ్యాకే ట్రాన్స్జెండర్ ఏమా, కేవలం సోషల్ మీడియాలో ట్రోల్స్ కావడానికి, సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం కావడానికి, సోషల్ మీడియా పిచ్చి కోసం ఈమె పెద్ద ఎత్తున వైరల్ అయింది తప్ప అసలు ఆ అఘోరి తత్వానికి ఈమెకి ఎటువంటి సంబంధమే లేదు, ఈమె దేవుడు బిడ్డనే కాదు అని చెప్పి చాలా మంది తేల్చి చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అఘోరికి సంబంధించిన ఒక సపరేట్ సంస్థ ఉంటుంది అఖండ అని చెప్పి, ఆ అఖండాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక నోటీస్ రిలీజ్ చేసినారు. అసలు ఈమె అఘోరియే కాదు, ఈమెకు మాకు సంబంధమే లేదు, అఘోరీలు ఎక్కువ టెంపుల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో ధ్యానంలో ఉంటారు, ఎక్కువ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు, ఎక్కువసేపు వాళ్ళు ఏదైనా కొండ దగ్గరనో లేకపోతే ఏదైనా చెట్టు కిందనో కూర్చొని దేవుణ్ణే తలుచుకుంటూ ఉంటారు. తర్వాత అఘోరీలు ఫుడ్ తినరు, ఈయన ఎంతసేపు సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, ఈయన ఎంతసేపు అమ్మాయిల సోకులు పడతాడు. అసలు అఘోరీలు, అఘోరాలు, నాగసాధువులకు అమ్మాయిలతోటి సంబంధమే ఉండదట. వాళ్ళు జీవితంలో అన్ని చూసిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత అఘోరీ తత్వాన్ని ఎత్తుకుంటారు, అఘోర తత్వాన్ని ఎత్తుకుంటారు. అంటే దేవుడు మనుషులు అన్నమాట, మొత్తం దేవుణ్ణే స్మరిస్తూ ఉంటారు, మొత్తం వాళ్ళ నరాల మొత్తం దేవుడే ఉంటాడు, శివుడే ఉంటాడు. కానీ మన అఘోరి, మన శ్రీనివాసు, దొంగ శ్రీనివాస్ ఎంతసేపు వర్షిణి అనేటటువంటి అమ్మాయి వెనకాల పడ్డాడు, వర్షిణిని చిన్నగా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని అటు గుజరాత్ దిక్కు, జమ్మూ కాశ్మీర్ దిక్కు పారిపోయాడు. పారిపోయిన తర్వాత రాజేంద్ర నగర్ పిఎస్ చుట్టుపక్కల కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి మోకిలా పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత అసలు క్లారిటీ బయటపడ్డది.
ఈడు నిజంగానే 14 లక్షల రూపాయలు ఒక మహిళ దగ్గర తీసుకొని మోసం చేసిండు. ఇదొక అంశం. చాలామంది సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వసూలు చేసిండట. ఇప్పుడు బేసిక్గా ఈ అఘోరీని చాలామంది నమ్ముతారు. ఏ అఘోరా అట బయట నుండి వచ్చేటటువంటి వ్యక్తులు వీళ్ళు పూజలు పురస్కారం చేస్తే మంచిగా ఉంటుంది, మనం ఎక్కువ ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి వీళ్ళతోని పూజలు చేయించుకుంటారు. చాలా సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళకి పైసలు ఇస్తే కూడా మంచిగా ఉంటుంది, అంటే వీళ్ళకి ఏమన్నా పలహారాలు లేకపోతే వీళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇస్తే బాగానే ఉంటుంది, మనకు మంచి అవకాశాలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతోటి ఈ దొంగ శ్రీనివాస్ తోటి చాలామంది పూజలు చేయించుకొని ఆయనకు కార్లు, విల్లాలు కూడా గిఫ్ట్ ఇచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక చర్చ అయితే వినబడుతున్నది. ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పరారుగానికి రెడీ అయిపోయాడు. ఈడ అసలు నేను తెలంగాణకే రాను, నేను తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టానని చెప్పినటువంటి వ్యక్తిని గొర్ర గుంజుకొచ్చారు పోలీసులు. తీసుకొచ్చి ఇప్పుడు చెంచల్గూడలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. పాపం ఇప్పుడు అఘోరి చాలా ఇబ్బంది పడుతుంది, లోపల ఫుడ్ పడతలేదు, గ్యాస్ ప్రాబ్లం అట. ఆయన బాధలో ఆయన ఉంటే, ఆ శ్రీనివాస్ గారి బాధలో శ్రీనివాస్ ఉంటే ఇప్పుడు చెల్లె వర్షినికి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. చెల్లె వర్షినికి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులలోనే వాళ్ళ మేనోళ్ళు అంటారు కదా, మేనోళ్ళు అని చెప్పి వాళ్ళ చుట్టపోళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళతో పెళ్లి సంబంధం కూడా ఆల్రెడీ చూసిరట. వర్షినికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మను ఒక ఆమె క్వశ్చన్ అడిగింది, మీరు రెండో పెళ్లి చేస్తున్నట్ట కదా అని చెప్పి ఒక మీడియా పర్సన్ క్వశ్చన్ అడిగితే, మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకు చెప్పాలి అంటున్నామా, మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకు చెప్పాలి, పర్సనల్ విషయాలు ఎందుకు చెప్పాలన్నప్పుడు అసలు పబ్లిక్లోకి రావద్దు, పబ్లిక్లో రావద్దు, స్టూడియోలలో రావద్దు, ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, ప్రెస్ మీట్లు పెట్టొద్దు, మాట్లాడొద్దు, అసలు పబ్లిక్ జీవితాలలో అడుగే పెట్టొద్దు మీరు. సో అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అమ్మాయికి ఉన్నది. కానీ ఆ అమ్మాయిని కొంతమంది ఏమో గోప్యంగా వేరే దగ్గర దాచిపెట్టిరని, ఆమె చేంజ్ కావడానికి వేరే ఏదో సెంటర్లో పెట్టినారని, లేకపోతే మా కుటుంబ సభ్యుల దగ్గరనే ఉన్నదని చెప్పి వివిధ రకాల క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి. ఎందుకు ఈ అఘోరి టాపిక్ ప్రధానంగా మాట్లాడుతున్నామంటే, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి అంశం, ఇంకొకటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశం. ఈయన ఎంతసేపు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, హిందుత్వాన్ని కాపాడుతాను అని చెప్పినటువంటి వ్యక్తి హిందువులను మోసం చేసిండు, హిందువులను కించపరిచిండు, సనాతన ధర్మాన్ని మోసం చేసిండు. చాలా మంది బేసిక్గా మన హిందువులందరూ చిన్న చిన్న విషయాలు కనెక్ట్ అయిపోతాం, నమ్ముతూ ఉంటాం. అఘోరి వచ్చిందట, ఆయన కాలు మోక్తే మంచిదట, చేతులు మోక్తే మంచిదట, ఆశీర్వదిస్తే మంచిదట అని చెప్పి చాలా మంది నమ్మినాం. సీన్ కట్ చేస్తే రియాలిటీ బయటపడేసరికి చాలా మంది హిందువులకు క్లారిటీ వచ్చింది. దొంగ అఘోరి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తారనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు వర్షినికి రెండో పెళ్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ సంబంధం కూడా చూసిరనే ఒక చర్చ నడుస్తూ ఉన్నది. వాళ్ళ మేనోళ్ళనే, అంటే మేనోళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వాళ్ళనే రెండో పెళ్లి చేపియడానికి రెడీగా ఉన్నారట. ఇప్పుడు సాధారణంగా అఘోరిని పెళ్లి చేసుకొని నేను జీవనం కొనసాగిస్తా అని చెప్పేటటువంటి అమ్మాయికి రెండో పెళ్లి సాధారణమైనటువంటి వ్యక్తులు చేసుకోవడం అనేది కొంత కష్టమైనటువంటి అంశమే. కాబట్టి మేనోళ్ళకే ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ మామనో ఎవరో కొంత చూసిరట, సంబంధం చూసి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారట. అఘోరి లోపల నుండి బయటికి రాకంటే ముందే పెళ్లి చేసేయాలి. మళ్ళీ ఆమె బయటకు వచ్చిందంటే మీకు తెలుసు కదా, ఆమె దునుకుడు ఎగురుడు ఎట్లుంటుందో, డీసీఎంలకి వెళ్ళి దునుకుతుంది, కార్లకి వెళ్ళి దునుకుతుంది, కారు లేపుతుంది, అది పెద్ద కథ ఉంటుంది. ఎవరు? ఆ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిది. కాబట్టి సో శ్రీనివాస్ బయటికి రాకంటే ముందే వర్షిణి అనే అమ్మాయికి పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వాళ్ళ మేనోళ్ళ దాంట్లో, మేనోళ్ళు అంటే వాళ్ళ సుటపోళ్ళ దాంట్లోనే వాళ్ళు సంబంధం కూడా చూసిరట, వాళ్ళ రిలేషన్స్ దాంట్లోనే. సో త్వరలో పెళ్లి కాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కానీ గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బయటికి రానియకుండా వర్షిణి కుటుంబ సభ్యులు జాగ్రత్త తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈసారైనా సోషల్ మీడియాలో ఈ రచ్చ ఎక్కొద్దు అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది.